లేదే. అంటే పెళ్లి వాళ్ళ ముందు ఏంటి రీజన్ ఉంటే నాకేంటండి? నా చీర కట్టుకుని పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు లేని సిగ్గు అవన్నీ అడిగితే అవుతుందా? మీరు ఊరుకోండి, ఇది నా సొంత విషయం. అయినా పెళ్ళం చీర పరాయార్థానికి ఇచ్చే అవసరం మీకుందేమో గానీ నాకు అవసరం లేదు. ఐ వాంట్ ద ఆన్సర్. ఐ విల్ టెల్ ది ఆన్సర్. కమ్ ఆన్. నిన్ను చూస్తుంటే నిజంగా జాలేస్తుందయ్యా. మంచి చీరన్న కొన్నాను వాడివి ఆడపిల్లకి పెళ్ళేం చేస్తావు? పాపం మేము వచ్చావని స్వీట్స్ కి డ్రింక్స్ కి 100 పైగా ఖర్చే ఉంటుంది. ఈ 100 నీ దగ్గర ఉంచు. ఆ అమ్మాయికి మంచి చీర కొనిపెట్టు. ఆ చీర చూస్తున్నా ఎవరన్నా మోసపోవచ్చు. ఉంచు. ఆగండి, చూడండి, ఆడపిల్లల్ని కన్న వాళ్ళందరూ దరిద్రులు కాదు. ఆ దరిద్రంతో అవసరాలు తీసుకునే మీలాంటి వాళ్ళే దరిద్రులు. ఇదిగో మీరిచ్చిన 100 రూపాయలు ఇంకో 10 రూపాయలు చేర్చిస్తున్నాను. ఇలా ప్రతి చోట వసూలైన డబ్బుతో మీ వారికి ఉద్యోగం సంపాదించుకోండి. వెళ్ళండి. ముష్టిస్తావా? ముష్టి లక్ష్మి. ఏ ఇప్పటికైనా నీ కడుపు మంట తీరిందా? అవును, ఆ అమ్మాయి నీ చీర కట్టుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటే? అలాంటప్పుడు అలా ప్రవర్తించకూడదని కనీసం పశువు కూడా తెలుస్తుంది. అవునండి, మీ కంటికి నేను పశువు కంటే హీనంగా కనిపిస్తున్నాను. ఇవాళ చీర తీసుకెళ్లి ఇచ్చిన వాళ్ళు లేకపోతే ఏమైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. సంపేస్తాం, జాగ్రత్త. పుట్టగానే పిల్లల్ని తినే పులిజాతే నీది. అసలే అమ్మాయి జీవితం దినదిన గంధంగా ఉంటే వచ్చిన ఒక సంబంధాన్ని బోడి నీ చీర కోసం చెరగొడతావు నువ్వు. ఆహా, అలాగా? తీసుకెళ్ళండి. ఈ చీరలన్నీ తీసుకెళ్ళి దానికి ఇవ్వండి. నాకెందుకు? నాకేం అక్కర్లేదు. నన్ను వెధాన్ని చేసి మాట్లాడిన ముందు మాట్లాడడానికి నాకు సిగ్గుండాలండి. ఏ చెల్లెలు పెళ్లి చేయాలని ఆలోచించిన వాళ్ళు తనకు మంచి చీర కొనాలని ఆలోచించుకొని ఉండాలండి. నన్ను దేహిని అడుగుంటే నేను చీర మానేసి దానిక ముష్టి. తీసుకెళ్ళండి, నాకేం అక్కర్లేదు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆ మాత్రం ఆలోచిస్తే మాలాంటి వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లకి పెళ్లి చేయాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇదిగోనమ్మా నీ చీర. ధర కట్టి ఇవ్వలేను కాబట్టి తీసుకెళ్లిన చీర తిరిగి ఇచ్చేస్తున్నాను. దీన్నేమంటారో తెలుసా? కుక్క కాటుకు చెప్పు రేపు అంటారు. మైండి. అమ్మ బాబోయ్, ఊరి చివరికి వచ్చేసాను. భయం వస్తుంది. ఎంత దూరం వెళ్ళాలో ఏంటో. అయినా వెళ్ళిపోవాలి బాబు. నేనుంటే అమ్మాయికి వదినకి కష్టాలు తప్పు. ఎంత దూరమో ఏమిటో. అయినా కళ్ళు మూసుకుపోతే పోలా. ఏ లారీ వచ్చి గుద్దేస్తుంది. ఒరే లక్ష్మి ఏమిట్రా ఊరు దాటి వెళ్ళిపోతుంది? ఉత్తమ మంది అనుకుంటున్నారు. మంచి సమయానికి వచ్చింది. సరి చేసేస్తే పోలా. కాదనరా. జరుచుకున్నాను. పిల్లయ్ ఊరు దాటి వెళ్ళిపోతున్నావు ఏంటి? నా కష్టాలు నాయన నా దారి నేను పోతున్నా. మీకెందుకు? మీరు అనిల్ తాగండి. ఎక్కడికి వెళ్తున్నట్టు? నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలుసు కదా మీకు చెప్పడానికి. చచ్చేలోకి ఇలా పోతూనే ఉంటా. ఒరే వెళ్ళిపోతుంది రండి. మీ నాన్నకాల నోటి చేసిన అప్పయ్యా. ఇంటి దగ్గర మా ఆవిడ అన్నం కూడా పెట్టలేదు. ఎప్పుడు ఇస్తావు చెప్పయ్యా? ఇంతకాలం ఆగారు, ఇంకా కొద్ది రోజులు ఆగండి. వచ్చే నెల జీతంలో మొదలు మీ బాకే తీరుస్తుంది. ఏమిటో అలా చేస్తున్నారు? నేనేం అల్లరి పెట్టలేదండి, మీ చెల్లెలు అల్లరి పెట్టిందండి. ఏమిటి లక్ష్మి? నిజంగా నాకేం తెలియదు. నేనేం చేయలేదు. మేము మంచి వాళ్ళం కాబట్టి సరిపోయింది. మీ చెల్లి చేసిన దానికి జరగకూడదే జరుగుండే సార్. నేనేం చేశాను బాబు? ఏం చేసావా? ఊరు బయటకెళ్ళి చదువుకుంటున్నామండి. అక్కడ మీ చెల్లి వచ్చి కన్ను కొట్టడం నవ్వటం మొదలు పెట్టిందండి. తప్పు కదమ్మా అన్నామండి. వెంకటేశ్వరరావుకి ఊళ్ళో మంచి పేరుంది, ఆయనకి బ్యాగ్ నేమ్ తీసుకురాకమ్మా అన్నామండి. వింటే కదండి. అయినా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి వెంట వచ్చామండి. ఈ లోపు మీరే తగిలేరండి. అంతేనండి. ఏరా అంతే కదా? మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయబోతే చూసావు కదా. ఎలాగో అప్పులు చేస్తున్నావు కదా, అలాగే 4 అప్పులు చేసి శుభ్రంగా పెళ్లి చేసి నీకు పరువు దక్కుద్ది. ఊరు దాటిపోకుండా ఉంటది. నిజంగా నాకేం తెలియదు. నేనేం చేయలేదు. ఎందుకే ఎందుకే బయటికి వెళ్ళావు? ఆ పోగరి వదలతో నీకు పని ఉంటే మమ్మల్ని ఎవరు పరువుగా పతాన్ని వదలుచుకోలేదా? నీకోసమే కదా ఇంత కష్టపడేది. నీ పెళ్లి చేయాలని కదా ఇంత తాపత్రయపడేది. నీకోసం నేను అన్యాయం అయిపోయాను. నా భార్యకి అన్యాయం చేశాను. చిచ్చి గుండెల మీద కుప్పట్లా తయారయ్యావు. నిన్ను
అసలు నువ్వు సస్తగా సుఖలేదు ఊరుకోమ్మా అమ్మా లక్ష్మి ఊరుకోమ్మా వదినా వాళ్ళెవరూ కూడా నాకు తెలియదు నేను చెప్పినట్టుగానే నేను ఇంటికి సెల్లో తయారయ్యాను కదా అందుకని నీకెవరికి తెలియకుండా ఊరు చివరికి వెళ్ళి ఏ లారీ కింద పడి చచ్చిపోదాం అనుకున్నాను అప్పుడు వీళ్ళు వచ్చి గొడవ చేశారు అందుకే భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అంతే లేకపోతే అక్కడే చచ్చిపోయేదాన్ని ఊరుకోమ్మా ఊరుకో ఊరుకో తొందరపడి నేనే చేసుకున్నా చేతగాని మాటలు వినడానికి కాదు నేను పిలిపించింది నేను నీలా కాదు నా అసలు కూడా రక్తం ఉడికిపోతాను అసలు తప్పంతా నీది ఆ పిల్లని జస్ట్ 25 ఇచ్చి పెళ్లి చేస్తే ఏం సమస్య ఉండేది కాదు జస్ట్ 25 నేను ఆ ప్రయత్నం చేస్తున్నానండి ఎన్నో అంటూ నేను ఒక తప్పు చేసి అనిపిస్తానండి ఏమిటది ఎదురు అందమైన యువకుని పెట్టుకుని ఎక్కడెక్కడ వెతకడం ఏమిటి నా గురించి కాదు కదా అక్షరాల మీ గురించే ఇలాంటి నవయువకుడు ఉత్తముడు నా చెల్లెలకి భర్తగా లభిస్తే అంతకంటే కావాల్సిందే ఉందండి మీరు కూడా నా చెల్లెలు పెళ్లి చేసుకోవాలి ఎన్నాళ్ళకి వస్తున్నావా నేను జస్ట్ 25 జస్ట్ 25 ఓ పని చేద్దామా చేయండి నేను మీ ఫ్రెండ్ ఇస్తున్నాను అదే వద్దండి ఇస్తున్నాను. వద్దండి ఇస్తున్నాను ఇచ్చేస్తున్నాను 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 ఏమండి ఏమిటో ఇచ్చేస్తామంటున్నారు నువ్వు నాతో ఏమైనా చెప్పావా అదే లేదండి నేను నీతో ఏమైనా చెప్పాను లేదే ఈ పరిస్థితుల్లో నీ చెల్లెల పెళ్లి కావాలంటే జస్ట్ 50 years పడుతుందయ్యా మహాప్రభు నమస్కారం రండి పేరయ్య గారు సమయానికి వచ్చారు కూర్చోండి కూర్చోడానికి వీల్లేదు ఇది నిలబడి తెలుసుకోవాల్సిన విషయం ఇతను నమ్ముకుంటే ఫస్ట్ పూర్తిగా పెళ్లి ఖాయం చేస్తాడు ప్రభువులు కాస్త చిరాకులో ఉన్నట్టున్నారు క్షమించాలి ఉంటాం ఉంటాం మాట్లాడకు నాలాంటి జస్ట్ 25 ఇతనికి చూపించు లేకేమండి 3 ఏరియాలు ఉన్నారు ఆంధ్ర సీడెడ్ నైజాం తమ సోదరికేగా అవునండి నా చెల్లెకి చాలా కష్టాల్లో ఉన్నాను వచ్చేయ్. అతని సోదరు నాకంటా 3 ఏళ్ళు చిన్న అనగా జస్ట్ 22 ఆ విషయం మర్చిపోకు వెంకటేశ్వర గారు లక్షలు చూపించమంటారా 2 లక్షలు చూపించమంటారా బాబాయ్ అంత గొప్ప సంబంధాలు ఎందుకండి ఏదో మామూలు తమ్మిడి కట్నం ఆశించని జస్ట్ 25 చూపించమంటే నువ్వు నా పాయింట్ గ్రహించడం లేదు లేకేమండి అలాంటి వారు కూడా ఉన్నారు కానీ ప్రస్తుతం ప్రభుత్వ సత్కారం పొందుతున్నారండి అంటే ఎంపీగా ఉన్నారా జైల్లో ఉన్నారు 6 మాసాల్లో వచ్చేస్తారు మీరు ఓకే అంటే నాకు ఓకే నువ్వు నా పాయింట్ గ్రహించకపోతే నువ్వు జైల్లో ఉండడం నాకు ఓకే సరే నా స్థితికి సరిపడే సంబంధం ఏదన్నా ఉంటే చూడండి అంతేలే నీకు దూరపకుండా నిలుపు జస్ట్ 25 అని నా పాయింట్ నువ్వు గ్రహించడం లేదు చూపించవా నీ దొంగల ఫోటోలు ఇదిగో చూపిస్తున్నా ఇది 1,00,000 ఇది 3 లక్షలు ఇది 5 లక్షలు ఇది 25 లక్షలు ఇప్పటికి ఇది వరల్డ్ రికార్డ్ 50 లక్షలండి బాబు రండి రంగు రంగుల చీర జయమాలిని చీర అందమైన చీర మీ ఫ్యామిలీకి పనికొచ్చే చీర దేవుని పాట ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు చూడండి బాబు అందమైన కుర్రవాడు ఎంబీబీ చదివినవాడు బాగా ఆస్తి గలవాడు దేవుని పాట 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు 1,10,000 1,30,000 1,50,000 1,70,000 2,00,000 రూపాయలు 2,50,000 3 లక్షలు ఒకటోసారి 3 లక్షలు రెండోసారి 3 లక్షలు మూడోసారి 3 లక్షలు చూడండి బాబు పెళ్లి కూతుళ్ల తల్లిదండ్రుల మీద అతి ప్రేమతో బిఏ చదివిన కుర్రవాడు అతి తక్కువ ధరకు వస్తున్నాడు 10,000 రూపాయలు 10,000 రూపాయలు 11,000 12,000 13,000 14,000 15,000 17,000 20,000 ఒకటవసారి 20,000 రెండవసారి 20,000 మూడవసారి 20,000 చూడండి బాబు నిగనిగలాడే కుర్రాడు ఇంజనీర్ కాలేకపోయినా ప్యూన్ ఉద్యోగమైనా వస్తుందనే గ్యారంటీ ఉన్న కుర్రాడు అతి తక్కువకు వస్తున్నాడు 12,000 రూపాయలు 15,000 15,000 రూపాయలు 16,000 30,000 రూపాయలు 40,000 రూపాయలు 70,000 70,000 మూడోసారి
అయ్య బాబోయ్, ఏమిటిది? నా చెల్లెలి పెళ్లికి చేయలేనా? జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? మరి మరి నరుడా, నేను ఇదివరకే చెప్పి తిని సంపదలు నేనివ్వలేను, సలహాలు మాత్రమే ఇవ్వగలను.